ఓకే అండి. ప్రజెంట్ మన దగ్గర ఇన్నోవా క్రిస్టా ఉందండి. 2.4Z ఇది మోడల్ వచ్చేసి 2018. రీడింగ్ కూడా మీకు టోటల్ చూపిస్తుంటా, ఒకసారి చూడండి. ఒకవేళ మీకు నచ్చితే రండి, ప్రాబ్లం ఏం లేదు. చిన్న చిన్నగా డెంట్ ఉన్నాయి, అది కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను, చూసుకోవచ్చు. ఇది ఇన్నోవా క్రిస్టా 2.4Z వర్షన్. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్ అండి. ప్రజెంట్ అయితే దాన్ని యూస్ మాత్రం చేయకండి, ఒకసారి అయితే బయట నుంచి అయితే చూసుకోండి లుక్. సరే, ఓకేనా? అక్కడక్కడ చిన్న చిన్న డెంట్ అంటే ఇక్కడ డోర్ దగ్గర చూసుకోవచ్చు, ఇంతే ఉన్నాయి. సరే, ఒకసారి ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉందండి, ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ సీట్స్ ఏం లేవు. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ సార్. ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు అటు సైడ్ కూడా చూపిస్తుంటాను నేను. మీకు ఎయిర్ బ్యాగ్ అనేది మొత్తం చూపిస్తా, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. అట్లాగే చూసుకోవచ్చు, ఇక్కడ పిల్లర్ కూడా ఒకటి ఉంది. డీజిల్ వర్షన్ ఇది, చూసుకుందాం. మీకు అన్ని చూపిస్తుంటాను నేను. వెనక సైడ్ చూసుకుంటే కూడా ఎక్కడ కానీ మిడిల్ సీట్స్ మాత్రం ఓకే ఉన్నాయి, ఇక్కడ మాత్రం డ్యామేజ్ అయితే ఏం లేవు, చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అది కూడా చూపిస్తా, చూడండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. చూసుకోవచ్చు అండి, ఇక్కడ ఉన్నది ఎయిర్ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. ఓకేనా? మీకు ఏదైనా డైరెక్ట్ చెప్తా సార్ నేను. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు వన్ సైడ్ చూపించా కదా, మీకు అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను, ఒకసారి అటు సైడ్ చెక్ చేసుకోండి, మీకు కూడా తెలుస్తుంది. 7 సీటర్ ఇది, ఓకేనా? మీ డిక్కీతో సహా మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి, చూడండి. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ మాత్రం వ్యాలిడ్ ఉందండి. పుష్ బటన్ స్టార్ట్ అండి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు ఆల్రెడీ అటు సైడ్ చూపించిన కదా, ఇటు సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే, చెక్ చేసిన బాగానే ఉంది. రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది సార్. ఇది చూసుకోవచ్చు, మీకు ఏదైనా డైరెక్ట్ చెప్తున్నా, చూపిస్తున్నా. ఓకే, ఇప్పుడు మీకు డిక్కీ కూడా ఉపయోగించి చూపిస్తా, చూడండి. ఒకసారి అయితే చూసుకుందాం. బ్యాక్ సైడ్ ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు, ఎక్కడ కానీ చేంజెస్ ఏం కాలేదు. ఏదైనా చేంజ్ అయితే కూడా మీకు డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను నేను. ఒకసారి అయితే చూడండి, వీడియో చివరికి చూసిన తర్వాత మీకు నచ్చితేనే కాల్ చేయండి సార్, ఓకేనా? మీకు ఇందులో ఎక్కడ కానీ డ్యామేజ్ ఉంటే చెప్తాను. వెనక సైడ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం చిన్నగా మాత్రం డ్యామేజ్ ఉంది, అంటే డెంట్ ఉంది. వెనక బంపర్ చూసుకోవచ్చు, ఇది మాత్రం డ్యామేజ్ అయింది ఆల్రెడీ, ఓకేనా? స్టిఫినీ వచ్చేసి మీకు డైరెక్ట్ చెప్తాను, చూడండి. స్టిఫినీ వచ్చేసి ఓన్లీ 50-60% వరకు ఉంటుంది సార్, ప్రాబ్లం ఏం లేదు స్టిఫినీతో. ఓకే, నెక్స్ట్ ముంగర కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. సార్ ఒక్కసారి అయితే మీరు రీడింగ్ చెక్ చేసుకోండి, రీడింగ్ చేసుకుంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. రీడింగ్ చూసుకోవాలి సార్, ఇది ఒరిజినల్ సార్. రీడింగ్ మాత్రం ఇది 1,75,000 సార్. ఇది ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. సరే, మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా చూపిస్తా, చూడండి. చూసుకోవచ్చు అండి, ఓకే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. సరే, ఇది మాన్యువల్ సార్. ఇది చూసుకోవచ్చు, గేర్స్ మాత్రం మాన్యువల్ ఉంది. ఇందులో సీట్ దగ్గర చూసుకుంటే మాత్రం అడ్జస్ట్మెంట్ ఓకే ఉందండి, పనిచేస్తుంది, ఆల్రెడీ నేను చెక్ చేసిన. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏమి లేవు. పవర్ విండోస్ ఓకే, వర్క్ చేస్తున్నాయి, ఓకేనా? సరే, ఇప్పుడు ఫస్ట్ మీకు ఇంజన్ చూపించిన తర్వాత హెడ్ లైట్స్ కూడా చూపిస్తుండే, అట్లా బీడింగ్ కూడా చూపిస్తుండండి. ఇక్కడ చెక్ చేసుకుంటే మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు సార్, చెక్ చేసుకోవచ్చు. మీకు తెలియకపోతే ఒకవేళ మెకానిక్ని కూడా తీసుకొచ్చుకొని చూపించుకుంటారు, మీకు ఏదైనా డౌట్ క్లియర్ అయిపోతుంది. ముంగట బాగా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఎక్కడ కానీ ఇబ్బంది ఏం లేదు. అలాగే హెడ్ లైట్ చూసుకుంటే మాత్రం చూసుకోవచ్చు, హెడ్ లైట్స్ ఓకే ఉన్నాయి. కింద ఇండికేటర్ కూడా ఓకే, వర్క్ చేస్తున్నాయి. ఫోక్ ల్యాంప్ మాత్రం తక్కువ వస్తుంది ఇది, ఓకేనా? మీకు ఉన్నది డైరెక్ట్ అయిపోతున్నా, తిరుడు చెక్ చేసుకోవచ్చు. ఇది ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. ఇది ఫోక్ ల్యాంప్ పనిచేస్తుంది, అటు సైడ్ పని చేస్తలేదు. ఇండికేటర్ పరం చేసుకుంటే ఇది మాత్రం ఓకే ఉంది సార్. ఇది మీకు డైరెక్ట్ చెప్పడం, చూపించడం నాకు అలవాటు. ఇంజన్ సౌండ్ చెక్ చేసుకోండి, ఇంజన్ సౌండ్ కూడా ఓకే ఉంది. కండిషన్ మాత్రం సూపర్ ఉంది సార్, ఆల్రెడీ నేను చెక్ చేసిన కాబట్టి. పికప్ చాలా బాగుంది, ఓకే సార్. దీని ప్రైస్ వచ్చి 18,50,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. రేటుకు మనకు ఎటువంటి సంబంధం ఉండదు సార్. చూసుకోవచ్చు, ఇక్కడ సైడ్ తీసుకున్న హెడ్ ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి, బ్రేక్ లైట్స్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయండి, పార్కింగ్ లైట్స్ కూడా ఓకే ఉన్నాయి. చూసుకోవచ్చు, మీకు రకరకాలుగా చెప్తున్నా. ఇది ఒకటి రావట్లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే పనిచేస్తుంది, ఎట్లా డ్యామేజ్ అయితే ఏం లేదు. అట్లాగే మీకు ఇందులో మెయిన్ చూపించాల్సింది అంటే ఆప్రానా పిల్లర్స్ అని ఆల్రెడీ మీకు చూసారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సరే, ఫస్ట్ అయితే ఒకసారి పిల్లర్స్ చెక్ చేసుకుందాం.
పిల్లర్స్ ఎక్కడ కానీ డ్యామేజ్ లేవు, మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. మీకు సీట్లు కూడా ఐడియా ఉంటాయి కదా, అది కూడా చెప్తాను నేను. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. మీకు డ్యామేజ్ ఉంటే మాత్రం ఏర్పడిపోతుంది, అంటే కండిషన్ కానీ వెహికల్ ఎట్టుందని తెలిసిపోతుంది అన్నీ. ఫస్ట్ అయితే ఒకటైతే 1 by 1 చెక్ చేసుకుందాం. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. సరే నెక్స్ట్ వచ్చేసి మీకు టైర్స్ కూడా చూపిస్తుంటా, గ్లాస్ కూడా చెప్తాను నేను. ఒకసారి ముంగ టైర్స్ చెక్ చేసుకుందాం. అలో వీల్స్ ఉన్నాయి, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా వచ్చేసి 50-60% ఉంటుంది సార్, ఎక్కువనే ఉంటుంది కానీ నేను చెప్తున్నా నేను. ఇది మాత్రం 50% ఉంటుంది సార్ ఇది, ఓకేనా. అలో వీల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది. వెనకై మాత్రం రెండు 50% ఉంటాయి, ముంగటి మాత్రం 70% వరకు ఉంటాయి, ప్రాబ్లం లేదు సార్. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. అట్లాగే మీకు గ్లాస్ కూడా చూపిస్తుంటా, గ్లాసెస్ ఏమైనా చేంజ్ అయినా లేకపోతే యాక్సిడెంట్ అయిందని మీకు ఒక డౌట్ ఉంటుంది కాబట్టి ఇది చూసుకోవచ్చు. ఇది సీడీ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది సార్ వెహికల్ మాత్రం. ఇది బిహెచ్ ఉంది, ఇది కూడా చూసుకున్నా బిహెచ్ ఉంది, మీకు కనిపిస్తుంది కదా, డీజిల్ వర్షన్. మీకు అన్ని తెలవాలని చెప్తున్నాను సార్ నేను. ఇది కూడా సేమ్ బిహెచ్ ఉంది, ఒకవేళ మీకు నచ్చుతారండి, లేకపోతే లేదు, ప్రాబ్లం లేదు. ఇది కూడా తీసుకోవచ్చు, ఇది కూడా సేమ్ బిహెచ్ ఉంది. నేను తక్కువ చెప్పడం కారణం ఏంటంటే చూసే వాళ్ళకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. ఓకేనండి, ఇందాక మనం చూపించాం కదా ఇన్నోవా క్రిస్టా అని 2.4 Z వర్షన్. ఇది మోడల్ వచ్చేసి 2018. రీడింగ్ కూడా చూపించాను 1,77,000 ఉంది సార్. ఒరిజినల్ రీడింగ్ అది, షోరూమ్ ట్రాక్, ప్రాబ్లం లేదు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. టైర్స్ కూడా 50-60% ఉంటుంది, అది కూడా చెప్పాను సార్. ప్రైస్ కూడా 18,50,000 చెప్తున్నాను, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. కాకపోతే ఈ రేటుకు మనకి ఎట్లాంటి మాత్రం సంబంధం ఉండదు సార్, నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. మళ్ళీ మీరు నన్ను తిట్టుకోకండి, ఎందుకంటే ఏం రేట్ రా అది ఏం కదా అనుకుంటారు కావచ్చు, అట్లా అనుకోకండి. ఎందుకంటే అది మనకు కూడా తెలియదు కాబట్టి. అంటే రేటు ఓనరు వాళ్ళ ప్రైస్ వాళ్ళు చెప్తారు కాబట్టి నేను వాళ్ళను తక్కువ ఏమని చెప్తే మీకు మంచి అయితే కావచ్చు, కానీ వాళ్ళని తిట్టుకుంటారు కదా, నువ్వు నాకు రాకంటారు. సరేలేండి, అదంతా వేరే విషయం. కానీ సరే ఓకేనండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.